నెల్లూరు జిల్లా ముత్కూరు మండలం ఏసీబీ వలలో ముత్కూరు మండల తహసీల్దార్ బాలకృష్ణారెడ్డి పంటపాలెం గ్రామానికి చెందిన వడ్లమూడి రమణయ్య నాయుడు దగ్గర నుండి 1B అడంగల్ కొరకు 25,000 రూపాయలు లంచం తీసుకుంటూ అడ్డంగా ఏసీబీ డీఎస్పీ శిరీషలకు చిక్కిన తహసీల్దార్ బాలకృష్ణారెడ్డి తదనంతరం విచారణ చేసి కోర్టుకు హాజరుపరుస్తామని తెలిపిన ఏసీబీ డీఎస్పీ శిరీష గారు ఆఫీస్లో దాడులు చేయడం జరిగింది. నాకు వెంకట రమణయ్య గారు అనేసి అతను కంప్లైంట్ వచ్చేసి వాళ్ళ మదర్ అయిన వాళ్ళ అమ్మగారైన వడ్లమూడి కాంతమ్మ గారి పరిధిలో ఒక పొలం ఉంది. దానికి అడంగల్లో రెక్టిఫికేషన్ చేయాలి. అడంగల్లో ఖాతా నంబర్ బదులు నోషనల్ నంబర్ అనేది పడింది. సో నోషనల్ నంబర్ నుంచి ఖాతా నంబర్ పెట్టేసి అడంగలు తర్వాత పాస్బుక్ మంజూరు చేయడానికి ఎంఆర్ఓ 25,000 డిమాండ్ చేయడం జరిగిందండి. అతను ఈరోజు 25,000 తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్గా మేము పట్టుకోవడం జరిగిందండి. నెక్స్ట్ ఏం చేస్తారు ఆయన? వెరిఫికేషన్ చేస్తున్నామండి. మొత్తం రికార్డ్స్ అని వెరిఫికేషన్ చేస్తున్నాము. ప్రమాణం చేసి మొత్తం ప్రూవ్ అయిన తర్వాత మెజిస్ట్రేట్ రిమాండ్కి పంపిస్తారు మేము. ఫ్రీ నెంబర్ పనిచేయడం లేదండి. ఒక కాల్ సెంటర్ నెంబర్ పెట్టాము. దాని నెంబర్ వచ్చేసి 9440440057. లేకపోతే నా నంబర్ అయినా 9440446184. ఈ 2 నంబర్స్కి ఎవరైనా సరే లంచం అడిగితే ఈ 2 నంబర్స్కి మీరు ప్రజలు సంప్రదించేసి మమ్మల్ని సంప్రదించాలని కోరుకుంటున్నాను.